హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇలా పండుగకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం గ్రాండ్ లుక్ లేకపోతే ట్రెడిషనల్ లుక్ రావాలి అంటే నా దగ్గర ఉన్న కలెక్షన్స్ కొన్ని ఐడియాస్ కోసం మీకు చూపిస్తాను. కొన్ని ఆన్లైన్ షాపింగ్వి కూడా ఉన్నాయి మా దగ్గర. సో అవి నేను మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీ అందరి కోసం షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఇదొక లాంగ్ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ వచ్చి తీసుకుని ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అయిపోతుంది. అప్పుడు యాక్చువల్లీ ఈరోజు కలెక్షన్స్ కూడా నేను మిక్స్ చూపిస్తున్నానండి, మావి మా కజిన్స్ అందరివి కూడా. బట్ మీ అందరికీ ఓవరాల్గా నేను ప్రైసెస్ అయితే చెప్తాను. సో ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొన్ని ఏంటంటే మనకి ఇలా వీడియోస్ తీసినప్పుడు అంత క్లియర్గా అర్థం కావు, కానీ బట్ మనం డైరెక్ట్గా చూస్తే చాలా గ్రాండ్ లుక్ వస్తాయి. అలాంటి ఫ్రాకే ఇది కూడా. ఇది వచ్చి అరౌండ్ 2000-25 మధ్యలో పడింది. అండ్ దీనికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చున్నీ కూడా వచ్చిందనమాట. అండ్ మీరు చూస్తే నెక్ వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో నెక్ డిజైను. అండ్ ఇందులో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇందులో 2 స్లీవ్స్ ఇచ్చారు. ఒకటి విత్ నెట్, ఇంకొకటి మామూలు నార్మల్ స్లీవ్. సో విత్ నెట్ వచ్చేటప్పటికి మీకు ఆర్మ్ కింద వరకు వస్తుంది. స్లీవ్ వచ్చేటప్పటికి నార్మల్ది షార్ట్ స్లీవ్ వస్తుంది. ఇది మనం ఐదర్ షార్ట్ స్లీవ్ ఉంచుకుని నెట్ తీసేయచ్చు, లేదు మీకు నెట్ నచ్చితే కనుక షార్ట్ స్లీవ్ అలా ఏదైనా సరే వైస్ వర్సా, ఈవెన్ స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అండ్ దీని మీద ఏ చున్నీ అయినా సెట్ అవుతుందండి. యాక్చువల్లీ ఈ చున్నీ వచ్చి ఈ డ్రెస్ మీదది కాదు, బట్ మీకు ఐడియా చూపించడానికి. అంటే కొంతమందికి ఇలా ఫ్రాక్స్ మీదైనా దేని మీదైనా సరే చున్నీ లేకపోతే కంఫర్ట్ అనిపించదు కదా. సో అలాంటి వాళ్ళ కోసమైనా ఒక ఐడియా కోసం పెట్టాను నేను అది. నెక్స్ట్ వచ్చి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ డ్రెస్ అండి. ఇది కూడా లాంగ్ ఫ్రాకే మీరు చూస్తున్నారు కదా. అసలు ఇది అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఫ్రాక్ చూడగానే. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బ్లాక్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవుట్ ఫేవరెట్ కదా. ఇది యాక్చువల్లీ నాది కాదండి. సో మీకు చెప్పినట్టుగా ఇవి మిక్స్ ఆఫ్ కలెక్షన్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నెక్ దగ్గర ఆ డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది. అండ్ మెయిన్ దీనికి గ్రాండియర్ లుక్ రావడానికి రీజన్ ఏంటంటే డ్రెస్ మొత్తం వర్క్ లాగా వచ్చి కింద అంచు ఏదైతే వచ్చిందో ఆ వర్క్ స్లీవ్ కూడా వచ్చింది. మీరు చూస్తున్నట్టయితే అక్కడ మీరు నోటీస్ చేస్తే అదే వర్క్ స్లీవ్ దగ్గర వచ్చి కింద కూడా కొంచెం మనకి అంచు హైట్ ఉంటుంది కదా, అది బాగా వచ్చింది. అండ్ ఇంకోటి చూడండి, కలంకారీ వర్క్ ఇలాంటి వర్క్స్ అంటారు కదా, అలా పెయింట్ లాంటివి చాలా అంటే చాలా బాగా వచ్చింది. అదొకటి నాకు చాలా నచ్చింది. ఈ డ్రెస్ కూడా మీరు బయటికి చూస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మీరు లైక్ అందుకే నేను విత్ చున్నీ వితౌట్ చున్నీ కూడా చూపిస్తున్నాను, మీ అందరికీ ఐడియా రావాలి అని చెప్పి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చున్నీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే, మీకు చున్నీ లేకుండానే ఆ డ్రెస్ ఎంత బాగుంది. బట్ మీరు చున్నీతో చూస్తున్నారు కదా, ఇంకా చున్నీ వేస్తే నెక్స్ట్ లెవెల్ అండి. గ్రాండియరే, ఇంక అసలు ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది కూడా అంతే, అరౌండ్ 2-25 మధ్యలోనే పడింది. సో మ్యాక్సిమం మింత్రా ఆర్ ఎజియో లింక్స్ 1-2 ఆఫ్లైన్ స్టోర్. ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాం, ఇది కూడా లాంగ్ బ్యాకే తీసుకున్నాము. అండ్ ఈ డ్రెస్ మీరు చూస్తున్నట్టుగా అయితే నెక్ దగ్గర చాలా అంటే చాలా మంచి వర్క్ వచ్చింది. నాకు తెలిసి ఈ డ్రెస్ చాలామంది దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఫుల్ ట్రెండ్ నడిచింది ఈ డ్రెస్. సో ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్, బట్ స్టిల్ చాలామందికి ఈ మోడల్స్ నచ్చుతున్నాయి. ఈ మధ్య నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను, అందుకే ఈ కలెక్షన్స్లో ఈ డ్రెస్ని యాడ్ చేశాను. అండ్ ఇందులో ఒక చిన్న టిప్ ఏంటంటే, చాలామందికి డ్రెస్ గ్రాండియర్గా ఉన్నా లేకపోయినా స్లీవ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మీకు ఇలా షార్ట్ స్లీవ్స్ వచ్చినప్పుడు ఒక 80-100 రూపీస్ స్పెండ్ చేసి ఐదర్ నెట్ కానీ లేకపోతే ఇక్కడ మీకు చూపిస్తున్న గోల్డ్ కానీ ఎడిషనల్ స్లీవ్ 3/4 లెంత్ అంటే ఆర్మ్ కన్నా కింద లెంత్ వరకు వేయించుకోండి. ట్రస్ట్ మీ, ఒక్కసారిగా మీ డ్రెస్ లుక్ మారిపోతుంది. మీరు ఇన్వెస్ట్ చేసేది 100 రూపీస్ ఈ 1500-2000 డ్రెస్సెస్కి. బట్ మనం ఎప్పుడైతే అలా స్లీవ్స్ మార్పించుకుంటామో ఒక్కసారిగా 5000-6000 గ్రాండియర్ లుక్స్ వచ్చేస్తాయి. అలాంటి డ్రెస్సెస్ నా దగ్గర ఉన్నాయి, నేను ఫ్యూచర్ కలెక్షన్స్లో చూపిస్తాను మీకు. జస్ట్ మీ అందరికీ కూడా ఒక ఐడియా కోసం ఒక టిప్ లాగా చెప్తున్నాను. సో
అంటే చాలా ఇప్పుడు నాకైతే షార్ట్ స్లీవ్స్ అంత నచ్చవు. మాక్సిమం ఆర్మ్ లెంత్ లేకపోతే 3/4 ఆర్ స్లీవ్‌లెస్ ఓకే. సో, ఒక్కొక్కళ్ళకి ఒక టేస్ట్ ఉంటుంది కదా! ఎవరికైనా నాలాగా ఇలా షార్ట్ స్లీవ్ నచ్చదు అనుకున్న వాళ్ళకి నేను అదొక ఐడియా చెప్తున్నాను. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చి యాక్చువల్లీ బ్యాక్ వచ్చి మనకి రెడ్ బ్యాక్ డ్రాప్ ఉంది. సో, కలిసిపోతుందేమో నాట్ ష్యూర్. బట్ స్టిల్ మీకు లుక్ చూసారు కదా! ఎంత డిఫరెంట్‌గా ఉందో. ఇది కూడా చాలా అంటే చాలా మంచి గ్రాండియర్ లుక్ వస్తుందండి. బ నేను బ్యాక్ సైడ్ గనుక కొంచెం వైట్ గానీ, ఏదైనా కాంట్రాస్ట్ బ్యాక్ డ్రాప్ పెట్టుంటే ఇంకా బాగా కనిపించేది మీకు. బట్ స్టిల్ నాకు అప్పటికే లేట్ అయిందని సేమ్ బ్యాక్ డ్రాప్ ఉంచేసాను. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా! ఉన్న అడ్జస్ట్‌మెంట్స్‌లో మీకు నీట్‌గా చూపించడానికి ట్రై చేస్తున్నానని. సో, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ డ్రెస్ కూడా మీరు నోటీస్ చేస్తే ఈవెన్ వితౌట్ చున్నీ, విత్ చున్నీ గూడా 2 చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి చూసారు కదా! చాలా అంటే చాలా బావుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా. చున్నీ కూడా చూడండి. మనకు అంటే అన్నీ రెయిన్‌బో కలర్స్ మిక్స్ అంటారు కదా! అలా చాలా అంటే చాలా గ్రాండియర్ లుక్ వచ్చింది. అండ్ మెయిన్‌గా మీరు చూస్తున్నట్టుగా దీనికి కూడా నాకు స్లీవ్స్ నచ్చాయండి. మీకు చెప్పినట్టుగా నాకు ఆర్మ్ కింద వరకు స్లీవ్స్ వస్తే చాలా నచ్చుతాయి. సో, మీరు వీడియోలో ఆల్రెడీ నోటీస్ చేస్తే ఆ స్లీవ్ వచ్చింది. అండ్ అలా చిన్న అంచు అలాంటివి రావడం వల్ల ఏంటంటే, కొంచెం డెఫినెట్‌గా డిఫరెంట్ లుక్ వస్తాయి. అఫ్‌కోర్స్ అది పెద్ద మైన్యూట్ డిఫరెన్సే. బట్ స్టిల్ ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇదొచ్చి వన్ మోర్ గ్రాండియర్ లుక్. అసలు మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది గదా! ఇది కూడా మాక్సిమం మింత్రానే నాకు గుర్తున్నంత వరకు అయితే. సో, ఇది అరౌండ్ 225 పడింది. సో, మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇది గనక మీరు హల్దీకి ఇలాంటి ఎత్నిక్ వేరు లేకపోతే మెహందీ అకేషన్స్ అలాంటివి ఉంటాయి గదా! వాటికి వేసుకుంటే డెఫినెట్‌గా ట్రస్ట్ మీ నెక్స్ట్ లెవెల్ అండి. సో, అఫ్‌కోర్స్ లెహెంగాస్ ఇవన్నీ ఉంటాయి. బట్ చాలామందికి ఇలా డ్రెసెసే కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. సో, వాళ్ళ కోసమని మెయిన్‌గా నేను ఈ వీడియో చేశాను. అనుకుంటారు ట్రెడిషనల్ అకేషన్స్‌లో ఓన్లీ లెహెంగాస్, శారీస్ అయితేనే బావుంటాయని. లేదండి, ఇలాంటి మంచి మంచి డ్రెసెస్ కూడా చాలా అంటే చాలా లుక్ వైస్ బావుంటాయి. సో, మీ అందరికీ ఆ థాట్ తెలియడం కోసమనే నేను ఈ వీడియో స్పెసిఫిక్‌గా చేశాను. అండ్ స్లీవ్స్ కూడా చూడండి నేను చెప్పినట్టుగా ఎంత వచ్చాయో. అండ్ చున్నీ ఇస్ ద లైక్ నాకు చూడగానే చాలా నచ్చింది. చున్నీ ఈజ్ లైక్ మై ఫేవరెట్ అనమాట. ఎందుకంటే మనకి నెక్ లైనర్ అంచు ఏదైతే వచ్చిందో సేమ్ చున్నీకి కూడా అలానే వచ్చింది. సో, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఏవైతే డ్రెసెస్ చూపించానో ఇవన్నీ కూడా బిలో 2000, 2500 లోపే అన్నమాట. సో, డెఫినెట్‌గా నేను చూపించిన ఈ కలెక్షన్స్ అన్నీ మీ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలి అన్నా, లేదు ఇంకేదైనా మంచి కాంటెంట్ కావాలి అన్నా డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మంచి బడ్జెట్‌లో మంచి మంచి శారీస్, జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ హారము, ఇయర్ రింగ్స్, డైమండ్ సెట్స్ ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను మంచి మంచి వీడియోస్ చేశాను. ఒక్కసారి అంటే ఇవన్నీ కూడా మీకు ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ అంటారో, వన్ స్టాప్ సొల్యూషన్ అంటారో నాకు తెలీదు. సో, అవన్నీ కూడా చేశాను మీ అందరి కోసం అని చెప్పి. ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి. అండ్ మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చుతాయనే అనుకుంటున్నాను. అండ్ మీకు ఇలా కాంబినేషన్స్ ఇంకేమైనా కావాలి అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ అందరి కోసం మంచి మంచివి నేను చేస్తాను. అండ్ ఇలా బడ్జెట్‌లో షాప్స్ ఏమైనా కావాలి అన్నా కూడా నాకు చెప్పండి. నేను వెళ్ళి అక్కడ ఉండగానే మీకోసం లైవ్ కానీ, వీడియో రికార్డ్ చేయడానికి గానీ చూస్తాను డెఫినెట్‌గా. అండ్ నేను చెప్తున్నట్టుగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో, ఎవ్రీడే నేను మార్నింగ్ 11 ఏఎంకి దీనికి రిలేటెడ్ ఒక షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో అండ్ ఈవినింగ్ అరౌండ్ 5:30-6 మధ్యలో ఒక కుకింగ్ వీడియో షార్ట్ కూడా పెడుతున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డెఫినెట్‌గా ఇవన్నీ మీకు నచ్చుతాయి. ఓకేనా? ప్లీజ్ బీ సేఫ్. బాయ్.